పంచతత్వాలలో రెండవ తత్వం ధరిత్రి. తనని మనం భూమాత అంటాం. ధరిత్రి ధైర్యాన్ని ధరించి ఉంటుంది. అలాగే దీనిపైనే మన ప్రపంచం మొత్తం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ ధరిత్రి సహనానికి ప్రతీక. తన సంతానం తనని ఎంత తోలనాడినా సరే ప్రేమగా సహిస్తుంది. అందుకు బదులుగా అమూల్యమైన రత్నాలను ఇస్తుంది. ఒకవేళ నాగలితో దున్నినా దానికి బదులుగా అన్నాన్ని ప్రసాదిస్తుంది. మరి తన నుంచి మనం ఏం నేర్చుకోగలం? ఎవరి కోసమైనా ఏదైనా చెయ్యటం, ఎవరికైనా ఏదైనా ఇవ్వటం, బదులుగా ఏమీ కోరుకోకుండా. ఒకవేళ మీరు ఏమీ ఆశించకుండా ఎవరి కోసమైనా ఏదైనా చేసినా లేదా ఎవరికైనా ఏదైనా ఇచ్చినా దీనిని మీరు నేర్చుకున్నారు అంటే మీరు ప్రేమించడం నేర్చుకున్నట్టే. అందుకే ఈ భూమిని మాత అని పిలుస్తారు. ఎందుకు అంటే అమ్మంటే కేవలం జన్మనిచ్చేది మాత్రమే కాదు. అమ్మంటే అర్థం మనం ఎలా జీవించాలో నేర్పించేది. అందుకే భూమి నుంచి ఈ నిస్వార్థ భావాన్ని నేర్చుకోండి.